అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవినింగ్ అయిపోయింది, పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను. పిండి అయితే కలుపుతున్నాను. మీకు తెలిసిందే కదా, మా షాప్లో ఈవినింగ్ స్నాక్ చేస్తామని. నాకైతే కరెక్ట్గా మాట్లాడస్తలేదు, ఎందుకంటే నోటి పూత వచ్చింది. అందుకే కొంచెం తొత్తు మాట్లాడుతున్నాను, కరెక్ట్గా మాట్లాడస్తలేదు అనమాట. ఇక మా పాపలైతే ఇద్దరు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిండ్రు. మా ఆయన అయితే బయట మొత్తం క్లీన్ చేస్తున్నారు ఆ స్నాక్స్ డబ్బాని. నేనైతే పిండి కలిపేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక మిర్చీలు అయితే కట్ చేసేసుకొని స్టఫింగ్ అయితే నింపేశాను. ఇప్పుడు ఇక మంచిగా పిండి అయితే కలిపేస్తున్నాను. ఎగ్స్ కూడా ఉడకబెట్టేశాను. చెప్పాను కదా, మా షాప్లో ఇప్పుడు పునుగులు అయితే చేస్తలేము, ఎందుకంటే పునుగులు అయితే మా ఊళ్ళో ఎవరు తింటలేరు. తినేది మా ఊళ్ళో వాళ్ళే, కొంతమంది తింటారు కానీ బయట వాళ్ళు తినరన్నమాట, అంతమంది తింటలేరు. అందుకోసమే ఎగ్ బజ్జీ ప్లస్ ఇంకా మిర్చీలే చేస్తున్నాము. ఎండ అయితే కొంచెం ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది, కానీ ఎండ ఇంకా తగ్గలేదు, లైట్గా ఎండ ఉంది. చిన్న 1/2 kg పిండి అయితే కలిపిస్తున్నాను. వాటర్ అయితే కొంచెం తక్కువ అయింది, నేను వాటర్ అది తీసుకొస్తాను. వాటర్ అయితే తీసుకొచ్చేసి కలిపిస్తున్నాను. నోటి పూత అయితే చాలా వచ్చింది, అన్నం కూడా తినక్కలేదు ఫ్రెండ్స్. అంటే కారం తింటే మంట అవుతుంది మొత్తం. అందుకోసమే ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళి వచ్చేసాను. మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంది మా ఊర్లో చిన్నది, అక్కడే వెళ్ళి వచ్చేసాను. టాబ్లెట్లు అయితే ఇచ్చారు వాళ్ళు. ఈ వేడికి అన్నారు వాళ్ళు, అయితే వేడి కూడా చాలా ఉంది కదా. మొత్తం పిండి అయితే ఇట్లా కలిపేస్తున్నాను. మొత్తం ఫస్ట్ వేసేసుకున్నాను. ఫస్ట్ ఉప్పు, కారం, పసుపు, ఇంకా వంట సోడా వేసేసి మొత్తం అయితే మంచిగా కలిపేసి తర్వాత పిండి వేసి కలుపుతాను. చేతితో కలపడం కన్నా దీంతో కలపడం చాలా ఈజీ అనిపిస్తుంది నాకు. పిండి అయితే కలపడం అయిపోయింది చూడండి. కొంచెం గట్టిగానే కలుపుతాను, మిర్చీల కోసం కదా. జారుగా కలిస్తే మిర్చీలకైతే పట్టది, అందుకోసమే కొంచెం గట్టిగా కలిపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయితే వస్తున్నాయి, కూలర్లో అయితే పట్టాలి, నీళ్ళు వస్తున్నాయి. వాటర్ అయితే వస్తున్నాయి, ఇక కూలర్లో అయితే పట్టేస్తున్నాను. ఇక్కడైతే పైప్ పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా అయితే ఒకటి పట్టాలి, లేకుంటే ఇక్కడ పైపు మడత వచ్చి అక్కడ వెళ్ళిపోతుంది. బయట పట్టారు స్నాక్స్ చేసే దగ్గర అయితే. ఇలా అయితే పడుతున్నాను నేను. కూలర్లో సాయంత్రం కావాలి, సాయంత్రం అయినా చాలా వేడి అవుతుంది ఫ్రెండ్స్. ఫుల్ అంటే ఫుల్ వేడి. ఫస్ట్ రేకులది కదా, ఇంకా వేడి అవుతుంది. చూడండి, ముఖానికి మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి. పిండి అయితే కలిపేశాను. మా పిల్లల్ని వెళ్ళి తీసుకురమ్మంటాను, మా ఆయన అయితే కొద్దిసేపు అయిన తర్వాత. మంచిగా కూలర్ నిండా నీళ్ళు పట్టేస్తాను, కానీ తొందరగానే అయిపోతుంది. పిల్లలు ఉంటే పొద్దంతా కూలర్ నడుస్తూనే ఉంటుంది. ఇక పిల్లలు లేకపోతే నేను మా ఆయన షాప్లోనే ఉంటాం, కానీ పిల్లలు ఉంటే మాత్రం ఒకరు లోపలనే ఉండబడుతుంది, ఎందుకంటే వాళ్ళనైతే ఇక ఎండకి తీసుకెళ్ళలేము కదా. ఇక మా ఆయన కలపడైందా?
పొద్దున కలిపింది ఇంట్లోనా? పొద్దున కలిపింది పిండి ఉందా లేదా? ఉంది ఫ్రిడ్జ్లో పెట్టినా. ఏమైంది అంటున్నావు? సాయంత్రం అయినా కూడా సాయంత్రం అయింది, నీళ్ళు పడతా నీళ్ళు పడతా చల్లగా ఉంటాయి అంటున్నా. పెట్టినా ఉడుకుతుంది. ఏం కనబడతలేదు. ఏం కనిపిస్తలేదు అంటున్నా. పిండి చేయాలి నేను ఇక ఒక బిందె నీళ్ళు పట్టి నేను వస్తాను. మిర్చి చేయడం స్టార్ట్ చేసింది, ఇంకా చేయలేదు. నూనె అయితే పోస్తున్నాడు కడాయిలా. 2 కేజీల నూనె పోసిండు ఒకేసారి. ఇక ఎక్కువ అవుతాయని. చిన్న హాయ్ చెప్పు. రెడీ చేస్తున్నా సాయంత్రం బండి మిర్చి బండి చోపుడు. వేడికి తగ్గింది, కొద్ది వర్షం కొట్టింది, తగ్గింది. ఈ పిండి అయితే కలిపేసి మాగడిచ్చింది. నాకు ఎక్కడ తీసేది వచ్చింది. ఒకసారి చేయితోటి గయ్యా గయ్యా కలుపుతాడు. చేయితోటి కలపకపోతే మా ఆయనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. మిక్సీ చేసింది నాకైతే ఇగో చూడండి ఇట్లా కలిపి. మా ఆయనకు చేసి చేసి ఎక్స్పీరియన్స్ ఉంది. ఏమంటారు కట్ చేస్తారు. మా చైత్ర పాప అది ఆడుకుంటాను. కృతిక హాయ్ చెప్పు. ఎట్లా చేస్తాం బద్మాష్ పొట్టి. నేను కలిపినా కదా, నువ్వెందుకు కలిపినా? ఏమైంది? చైత్ర పాప తొంగి తొంగి చూస్తా. గిరాయికి అయినాక మీకు ఇస్తాడు. చోటుగాడు ఎందుకు ఉరుకుతున్నాడు? కుక్కలు చెప్పినాయి కోతులా? చోటు ఏమైంది? దమదాట చూడలే. ఉప్పు మిర్చిలల్లా లేదా? మళ్ళీ మసాలా వేసి ఇస్తావు ఎందుకు? కల్పకు. కారం సరిపోయిందా? చూడండి ఎట్లా తిప్పుతున్నాడు. మా కృతిక పాప ఎప్పుడు ఇస్తుందని వెయిట్ చేస్తాను. అట్లా చేయొద్దు. ఏందా అది? చీ, మొత్తం గలీజ్ పనులు మా చైత్ర. సరిపోదా? చైన్ వస్తుంది. ఎంతసేపు తిప్పుతా? తప్పదప్ తిప్పుతాడట. చిన్నదేవన్నా 2 చేతులు ముంచుతావా? అట్లా ఉంటది మా ఆయన తోటి. దగ్గరుంటే మొత్తం బొబ్బలు ఎక్కుతాయి. లైట్ పెట్టేసిండో మొక్కేసిండో రైస్ స్టార్ట్ చేస్తాడు. ఇక ఇక్కడ కూర్చో, నీకు ఇస్తాడు డాడీ. సూపర్ ఉన్నాయి. ఇట్లా ఆడుకుంటాను. ఇది మా షాప్, మీకు అందరికి తెలుసు. మా ఆయన అయితే చేయడం స్టార్ట్ చేసింది మిర్చిలు. ఎందుకు చైత్ర అక్కడ మంచిగా సల్లసల్లను కాగే నూనెలో వేస్తున్నాడు. నీకే ఇస్తాడు ఫస్ట్. ఎట్లా వేసుకున్నారు? చేయి నొప్పి పెట్టినా తప్పట్లేదు. కలెక్క మస్తు తింటున్నారు ఇది.
గిరైట్ అయిన తర్వాత ఇగో ఇట్లా చేసి తింటారు. అయితే వచ్చేసింది మా ఆయనకి. ఈరోజు ఫస్ట్ గిరైట్ అనమాట. యాక్చువల్లీ మన వచ్చింది ఇదిగోండి. మా ఆయనకి చేస్తుందని చెప్పిండు. అక్కడ నుండి ఫస్ట్ గిరైట్ అన్నమాట. ఈరోజు మిర్చిలది. మా కూతురు పాప పాలు తాగుతాను. డబ్బాలో పోసి ఇచ్చేసిన పాలు తాగుతాను మొత్తుకుంటా. ఇక్కడ ఉన్నది అట్లా తాగరు, కింద పడిపోతుంది. ఇగో ఇట్లా పట్టుకో. అయిపోయింది ఆల్మోస్ట్. చేయబడుతుంది మిక్చర్ మొత్తం అయిపోయింది. నాకు పాలిష్ అమ్ముతా సోయి చైత్ర అయిపోయా. ఇటు నుంచి రా చెల్లికి. మా తాత ఏమైంది? ఏం లేదు, మంచిగా అనిపించలేదు. పానానికి జర్ర అలసినట్టు అవుతుంది పొద్దున లేసే వరకు. ఇక గట్లనే గోళీలు గిడీలు వేసుకుంటాను. రోజు 5 రూపాయలకు గోళీ వేస్తా. రోజు వేయ 2 రోజులకు 3 రోజులకు గోళీ లేకుంటే 90. ఫస్ట్ 90 గోళీలు కాదు, ఫస్ట్ అయితే 90 వేయబడుతుంది. 2 రోజులకు 3 రోజులకు 90 వేస్తా. హాయిగా చెప్తా. సాయంత్రం పొద్దున 5 గంటలకు వస్తే 9:30 వరకు ఉంటాడు. హాయిగా ఉంటా. ఏ పని చేసుకుంటానా ఉంటా. ఫస్ట్ 90 కావాలా? ఫస్ట్ 90 కావాలా? అదే అది మా ఆయన ఫస్ట్ గిరైట్ కానీ చేసుకున్నాడు. ఇక ఇప్పుడప్పుడు పానం మంచిగా లేనప్పుడు నైట్ తాగుతా. అంతే. మా కృతిక పాప రోజు తాగండి కానీ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. నాకు 70 సంవత్సరాలమ్మా ఇప్పుడు.